సో సాధారణంగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించి సినిమాలు తీస్తారు. మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. ఏంటి సార్ ఇది? థ్యాంక్ యూ. ఈరోజు మీ ఛానల్ విచ్చేసినందుకు నేను మీ అందరికి తెలుసు డాక్టర్ లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, అంతేకాకుండా స్వర్ణ విహార్ కంపెనీ రియల్టర్గా, అదేవిధంగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తూ జై హో రామానుజ పాన్ ఇండియా సినిమా తీస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమయంలో మరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గురించి మీరు ఈరోజు మాట్లాడమన్నారు. సో ముఖ్యంగా మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి సినిమా ఫీల్డ్కి వెళ్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్న తర్వాత సినిమా తీయాలని అనుకుంటారు. కానీ అక్కడే మైనస్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న తర్వాత సినిమా తీయాలనుకుంటే సినిమా మీద అవగాహన లేకుండా సినిమా తీస్తే, సినిమా మీద నాలెడ్జ్ లేకుండా సినిమా తీసిన వాళ్ళే ఈరోజు కొన్ని వందల మంది నష్టపోయారు. సినిమా పరిశ్రమలో సినిమా తీయడం కంటే కూడా సినిమా బిజినెస్ తెలియాలి ఫస్ట్. అలాగే వందల సినిమాలు ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. కొన్ని వందల సినిమాలు రిలీజ్కు నోచుకోలేదు. మేమే కొన్ని వందల సినిమాలని మేము బ్యాక్ బోన్ ఉండి ఏదో విధంగా అలాని రిలీజ్ చేపిస్తే ఏదో అతనికి ఆశ అయింది, నేను ఇంత కష్టపడ్డాను, సినిమా రిలీజ్ అయిందా లేదా. లాస్ట్ 7 years నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం మిమ్మల్ని. కొన్ని వందల సినిమాలు సపోర్ట్ చేశారు. బట్ ఎందుకు అంటే ఇక్కడ నిర్మాత అనేవాడు సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేసుకోవాలంటే కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు తప్పితే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కొత్త సినిమా తీసిన వాళ్ళకి థియేటర్స్ ఎందుకు ఇవ్వరు అంటే థియేటర్స్ ఎందుకు ఇవ్వరు అంటే థియేటర్కి ఫస్ట్ పబ్లిక్ రారు. మనం థియేటర్స్ ఇవ్వరు అని అంటాము, కానీ ట్రేడ్ బిజినెస్ ఇది. థియేటర్లోకి జనం రావాలంటే థియేటర్ మెయింటైన్ కావాలి కదా. థియేటర్ మెయింటైన్ కావాలి అంటే వాడి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. సో కొత్త సినిమా అనేసరికి పబ్లిక్ రారు. ఓపెనింగ్ ఒక పెద్ద హీరో అంటే ఓపెనింగ్స్ వస్తాయి. ఒక చిన్న సినిమా కానీ జనం రారు థియేటర్కి. అప్పుడు ఎలా కవర్ అవుతుంది? కాబట్టి థియేటర్స్ ఓనర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్టార్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అందుకని మీరు ముందుగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి బిజినెస్ మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా వ్యాపారం చూడండి, ఆయన కొత్తగా నాకు ఏదో డబ్బు ఉంది కదా అని సినిమా తీస్తే ఎలా నడుస్తుంది? నాకు తెలిసి నా జీవితంలో నేను చూసింది పెద్ద పెద్ద ఎంపీ, మినిస్టర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎగ్జాంపుల్ చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా రిలీజ్ కాలేదు. కారణం వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు, సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు? సో ఇక్కడ సినిమా పెద్ద హీరో, పెద్ద మినిస్టర్ ఉన్నా కూడా ఇక్కడ ఏం చేయలేడు. ఇట్స్ ద ట్రేడ్ బాడీ ఇది. అంటే సినిమాని సినిమాలాగా తీసి దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయకపోతే వృధానే. సో ఇక్కడ ఏమవుతుందంటే సినిమా తీసేటప్పుడే ఖర్చు అంతా పెట్టేస్తారు, ప్రమోషన్కి రూపాయి ఖర్చు పెట్టరు. అసలు ప్రమోషన్ ఎట్లా చేయాలో తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మేము సినిమా తీసినాం ఎవడో వచ్చి కొంటాడు అనుకుంటారు. ఎవడు రాడు. చిన్న సినిమా సంగతి నేను చెప్పేది, పెద్దో సంగతి కాదు. పెద్దోళ్ళకి పోయినా 100 కోట్లు పోతాయి, వచ్చినా 200 కోట్లు వస్తాయి. అవన్నీ జాక్పాట్. ఇప్పుడు పెద్ద మహేష్ బాబు సినిమా ఉంది, 200 కోట్ల సినిమా తీసిరనుకో, వస్తే 100 కోట్లు నష్టమని వస్తుంది, వస్తే ప్రాఫిట్ ఇంకో 200 కోట్లు అని వస్తుంది. జాక్పాట్ బిజినెస్. సినిమాలో బాగా సంపాదించి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చారా? సినిమాలో నేనేం సంపాదించలేదు, సినిమాలో పేరు సంపాదించుకున్నా. సినిమాలో మనకి ఎక్స్ట్రాడనరీ పేరు రావడం కారణం ఏంటంటే 100 మందికి మనం సహాయం చేయడం, 100 మందికి మనం ఆధారం కావడం, 100 మంది టెక్నీషియన్లకి మనం లైఫ్ ఇవ్వడం. నా లైఫ్ మొత్తంలో టెక్నీషియన్లకి లైఫ్ కాకుండా ఆర్టిస్టులకి కొన్ని వేల మందికే ఇంట్రడ్యూస్ చేసినాను. అదేవిధంగా చాలా సినిమాలు తీసిన నా దాంట్లో పనిచేసిన వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి హీరోయిన్ 2006లో నా సినిమాలో పనిచేస్తే నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారూఖ్ ఖాన్ మూవీ స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే చాలామంది టెక్నీషియన్లు, సాయి కార్తిక్ కానీ వీళ్ళందరూ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ నా సినిమా తర్వాత కృష్ణవంశీ సినిమా చేశారు. నా హీరోయిన్ కృష్ణవంశీలో హీరోయిన్గా చేసింది. అలాగా చాలామంది మన సినిమా నుంచి చాలామంది పెద్ద స్థాయికి వెళ్ళడం వల్ల చాలా వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే పేరు బాగా తెచ్చుకున్నాం. సో రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చామంటే, నేను అప్పటిదాకా చూసిన రియల్ ఎస్టేట్లో రియాలిటీ లేదు. అంటే ఏ ఇయర్ అది? 2009 నుంచి 11 దాకా నార్మల్ బిజినెస్ చేశాను రియల్ ఎస్టేట్. 11 నుంచి నా కంపెనీ ఫామ్ చేసుకొని
అప్పటి వరకు ఏంటంటే అసలు ఏంటిది రియల్ ఎస్టేట్ ఏంటి అండి, మార్కెటింగ్ మీద దృష్టి పెట్టాను. అసలు ఏంటి, అసలు బిజినెస్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీరు సినిమా ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రియాలిటీ లేదన్నారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ అంటేనే రియాలిటీ లేదు అనేది జనరల్గా వర్డ్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ అన్నీ చాలా మార్కెటింగ్ దాంట్లో కానీ అందులో కానీ ఏదో విధంగా అమ్మాలని చెప్పి ఏదో చెప్పేస్తారు అంతే. తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అమ్మిన వ్యక్తి ఎక్కడ మీకు సపోర్ట్ చేయడు, ఎక్కడ కూడా నేను అమ్మాను కదా అతను ఇబ్బంది పడుతుండ అనుకోడు. ఇతను ఇక్కడి నుంచి జంప్ అవడానికే ట్రై చేస్తాడు. చాలా కంపెనీస్ చాలా చూసాం మనం మన లైఫ్లో. సో అప్పుడు నేను కూడా కొన్ని ల్యాండ్స్ కొన్నాను, అక్కడ ప్లాట్స్ కొన్నాం, తర్వాత అవి డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక రియల్గా కరెక్ట్గా మనం కస్టమర్కి అందిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో సినిమా ఫీల్డ్లో నుండి రియల్ ఎస్టేట్ కాదు, సినిమా ఫీల్డ్లో ఉంటూ రియల్ ఎస్టేట్ చేస్తాడు. నాట్ ట్రాన్స్ఫర్ కాదు, ఇట్స్ నాట్ ట్రాన్స్ఫర్. సినిమా రంగంలోనే కంటిన్యూ ఉంటూ సినీ కార్మికుల కోసం అంటే సినిమా ఇండస్ట్రీ కోసం కృషి చేస్తూనే రియాలిటీ రంగంలోకి వచ్చిన. ఎందుకు వచ్చినానంటే భూమిని నమ్ముకున్న వాడే సక్సెస్ అవుతాడు. భూమి అల్టిమేట్. ఎన్ని సినిమాలు తీసినా, ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని బిజినెస్ చేసినా 5 to 10% ప్రాఫిట్ కూడా చాలా టఫ్ అనమాట. ఉదాహరణ ఒక సినిమాకి 5 కోట్లు పెట్టినాం, 5 కోట్లు వస్తే నమ్మకం లేదు ఇక్కడ. మీ అందరికి తెలుసు, ఎందుకంటే 100 సినిమాలకి మీరు సినిమా పబ్లిసిటీకి వచ్చారు. మీరు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన అతనికి కూడా 5 రూపాయలు వస్తాయనే కాన్ఫిడెన్స్ ఎక్కడ లేదు. అతను సినిమా తీసే వరకు వస్తాయి అనుకుంటారు, ఎవరో మాయ మాటలు చెప్తూనే ఉంటారు, నీకెందుకు అబ్బా ఫస్ట్ డే అంటారు. ఆ మాటలు నమ్మి వాళ్ళు సినిమా తీస్తారు, కానీ రియాలిటీ తెలియదు, నిజమేందో తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అంటే నిజం సినిమా రిలీజ్ టైంలో థియేటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓ సినిమా రిలీజ్ చేయాలంటే ఇన్ని కష్టాలా. సినిమా తీయడం 10% సార్, సినిమా తీయడము 10%, సినిమా రిలీజ్ చేయడం 90%. 10% దగ్గరనే చాలామంది ఆగిపోతుంటారు. భాగ్యలక్ష్మి టికెట్ లాగా 1,00,000 మంది కొనుక్కుంటే ఒక్కరికే దక్కినట్టు ఈడ సినిమా 1,00,000 మంది తీస్తే ఒక్కడిది హిట్ అవుతుంది. ఆ హిట్ పట్టుకొని భాగ్యలక్ష్మి టికెట్లు ఎట్లా కొంటారు? టికెట్ కొనుక్కుంటే ఒక్కరికి వస్తుంది, కానీ ఈ 1,00,000 మంది ఏం చేస్తారంటే వానికి వచ్చింది ఒకటే చూస్తారు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు, నాకు రాకపోతా, నాకు ఎవరికి వస్తుంది, ఒక్కడికే వస్తుంది. అలాగే ఒక బలగం, అలాగే ఒక హనుమాన్, ఇలాంటివన్నీ 100లో 1 బ్లాక్ బస్టర్స్ కొట్టేటి 100లో 1. బట్ ఈ 100 మంది ప్రయత్నం చేస్తారు. భాగ్యలక్ష్మి టికెట్ అయితే అందరు కొనుక్కుంటారు కదా, అందరికీ తెలుసు ఒక్కరికే వస్తుందని. సినిమా కూడా అంతే. బట్ అక్కడేమో తెలిసి కొట్టరు, ఇక్కడ తెలియక ప్రతి ఒక్కడు అనుకుంటాడు నా సినిమా హిట్ కొడుతుంది అనుకుంటాడు, నా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటాడు, నా సినిమా అద్భుతం అనుకుంటాడు. నేను చేసినట్టు ఇంకా ఎవరు ఇండస్ట్రీలో చేయలేదు నా కథ అని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయితేనే అతను ఖర్చు పెట్టగలడు, టెక్నికల్గా పని చేయగలడు, ఫీల్ అవుతాడు. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే సముద్రం దగ్గర పోయిన తర్వాతనే సముద్రం లోతు ఎలా తెలుస్తుందో ఇది కూడా అంతే. సముద్రం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది, అది అక్కడ పోయిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. సో ఈ సినిమా కూడా అంతే. సినిమా తీసిన తర్వాత నిన్న రామ్ సచ్చా గారు మన ప్రొడ్యూసర్ ఒకటి పేపర్లో రాశాడు, 2023లో 250 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి సార్, రిలీజ్కి లేవని నిన్న పేపర్లో ఇచ్చాడు. రిలీజ్ అయినాయి ఎన్ని అవుతున్నాయి, వీక్లీ 10 మూవీస్ అవుతాయి. ఆ 10 మూవీస్ సినిమా ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళకి ఆ పేర్లు తెలియవు. అందులో 1-2 ఏదో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పేర్లు తప్ప తతిమ సినిమా పేర్లు ఎవరికి తెలుస్తాయి? సో ఒకసారి మళ్ళీ కమింగ్ బ్యాక్, మీరు లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సినిమా పేర్లు, మీరు సినిమా ఫీల్డ్ ఉన్నారుగా, మీరు చెప్పగలరా? ఇంపాసిబుల్. అవి గుర్తుండవు, వచ్చినాయా పోయినాయా.